హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జో డిజైన్స్. కుర్తీస్కి, లాంగ్ ఫ్రాక్స్కి, డ్రెస్సెస్కి రిపీటెడ్ నెక్స్ కాకుండా ఇట్లా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. లుక్ అనేది సూపర్గా ఉంటుంది. రెగ్యులర్గా రౌండ్ నెక్, స్క్వేర్ నెక్ కాకుండా ఇట్లా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే మీరు అందరిలో అట్రాక్షన్గా కొడతారు. ఈ మోడల్ని సింపుల్గా ఎట్లా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇది నేను కుర్తీకి అయితే డిజైన్ చేసుకుంటున్నా. సో మనం నెక్, షోల్డర్ కుర్తీకి డ్రా చేసుకున్న తర్వాత పేపర్ క్యాన్వాస్ అయితే తీసుకోవాలి. పేపర్ క్యాన్వాస్ని డబల్ ఫోల్డింగ్ చేసుకొని పైన మనం నెక్ కోసం ఖర్చు తీసుకుంటాంగా, అదే ఖర్చుని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ తీసుకోవాలి. నేను ఇక్కడ నెక్ కోసం 2.25 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నా. ఇదే మార్కింగ్ని కింద కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటున్నా. ఇక్కడ నేను పొడవు అయితే 4 ఇంచులు తీసుకుంటున్నా. మీరు రెగ్యులర్గా ఎంత విడ్త్తో నెక్ అయితే యూజ్ చేస్తారో అదే విడ్త్తో తీసుకోండి. లుక్ అనేది బాగుంటుంది. ఇక్కడ కింద నెక్ విడ్త్ ఎంత ఉందో కొలుచుకొని దాన్ని సగానికి ఫోల్డ్ చేసి మార్క్ చేసుకోండి. ఇక్కడ మనకు 2 కట్స్ అయితే వస్తాయి కదా, ఇది ఫోల్డింగ్ పైన ఉంది కాబట్టి మనకు 4 కట్స్ అయితే వస్తాయి టోటల్గా. ఈ 4 కట్స్ ఎవరికైనా సరిపోతాయి. ఎక్కువ తీసుకున్నా మరి లుక్ అనేది బాగుండదు, తక్కువ తీసుకున్నా కూడా లుక్ అనేది బాగుండదు. ఎవరికైనా 4 అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇట్లా మీరు ఏదైనా క్యాప్ని యూజ్ చేసి నీట్గా కట్ వర్క్స్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత సైడ్స్కి చుట్టూ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చేసుకున్న మార్కింగ్స్ని నీట్గా కలిపేసుకోండి. ఇట్లా మనం చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే సింపుల్గా డ్రెస్ లుక్ అనేది హైలైట్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవడమే. సేమ్ ఇక్కడ 2 సమానంగా వచ్చేటట్టు పట్టేసుకొని మనం ఫస్ట్ అయితే మార్క్ చేసుకున్నాగా అదే మార్కింగ్ చుట్టూ నీట్గా కట్ చేసుకోండి. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంకొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు నెక్ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇట్లా వచ్చిన నెక్ షేప్ని మనం ఆల్రెడీ లైనింగ్ని కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, మనం కట్ చేసుకున్న పేపర్ క్యాన్వాస్ని ఫ్రంట్ సైడ్ లైనింగ్కి వచ్చేటట్టు చూసుకొని ఐరన్ అయితే చేసేసుకోండి. అంతే, మనకు ఈ డిజైన్ అనేది కటింగ్ అయిపోయినట్టే. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ పెట్టేసుకొని దానిపైన ఈ లైనింగ్ అనేది ప్లేస్ చేసుకోండి. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మనం అటాచ్ చేసుకున్న పేపర్ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ పడేటట్టు చూసుకొని దాని పక్కనే స్టిచ్ చేయండి. ఇట్లా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయి స్టిచ్ చేసేసిన. ఇట్లా నీట్గా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని మిగిలిన ఫ్యాబ్రిక్ని అంతా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత కచ్ మార్క్స్ అనేవి పెట్టుకోవాలి. మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతే మీకు ఎట్లా స్టిచ్ చేసుకోవాలో సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని లోపల వైపు ఒక టర్న్ చేసుకొని ఇట్లా మనం హ్యాండ్స్తోని షేప్ అనేది పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇట్లా నీట్గా సెట్ చేసుకోవాలి. ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకోవడం వల్ల మీకు లుక్ అనేది మారిపోతుంది. ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంటుంది. నాకు ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అంత థిక్ లేకపోవడం వల్ల లోపల ఉన్న వైట్ క్యాన్వాస్ అయితే కనిపిస్తుంది. సో నేను దాన్ని కొంచెం కట్ చేసేసుకుంటున్నా. మీకు ఒకవేళ బయటకు కనిపించకపోతే ఉంచేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. నాకు ఇక్కడ బయటకి కనిపిస్తుంది కాబట్టి నేను కొంచెం కట్ చేసుకుంటున్నా. ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని 1/2 ఇంచ్ని అయితే కట్ చేసేసుకుంటున్నా. మీరు ఒకవేళ ఇట్లా కట్ చేసేసుకోవాలి అనుకుంటే కింద లైనింగ్ కట్ అవ్వకుండా చూసుకొని కట్ చేసుకోండి. అంతే, నేను ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత నీట్గా ఐరన్ అయితే చేస్తున్నా. ఇప్పుడైతే లుక్ ఇట్లా ఉంది చూడండి, ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. ఇప్పుడు పైన నుంచి టాప్ స్టిచ్ చేసుకోవాలి. మీ ఇష్టం,
మీకు వేసుకోవాలని ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే మీరు టాప్ స్టిచ్ అయితే వేసుకోండి. ఇట్లా నీట్గా మనం కట్స్ పైననే స్టిచ్ వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అంతే, మనకు నెక్ అనేది రెడీ అయిపోతుంది. ఇంత సింపుల్గా చిన్న చేంజెస్ వల్ల మన డ్రెస్ లుక్ అనేది మొత్తానికే చేంజ్ అయిపోద్ది. సో ఇట్లా తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ నెక్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.